లైఫ్ అంటే జర్నీ అని, సక్సెస్ అని, మనీ అని, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని ఇలా చాలా మూవీస్‌లో చాలా పాయింట్స్‌తో మనకి స్టోరీ చెప్పారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక హాలిడే ట్రిప్ అండ్ ఒక మంచి రోడ్ ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటాం. ఆ జర్నీ ఒక చోట బస్సో, ట్రైనో ఎక్కి పడుకుంటే డెస్టినేషన్ వచ్చేసి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవటం, ఏదైనా టూర్ అయితే సైట్ సీయింగ్స్ చేయటం, మళ్ళీ అదే బస్సో, ట్రైనో ఎక్కేసి ఒక నిద్ర ఇస్తే రిటర్న్ అవ్వటం కాదు. జర్నీ అంటే మనకు తెలియని విషయాలు జర్నీలో తెలుసుకోవటం, వెళ్ళే ప్రతి ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, ఆ వెదర్‌ని, ఆ ప్లేస్‌ని, ఆ వైబ్స్‌ని ఫీల్ అవ్వటం. సో, 'వీరాంజనేయులు విహారయాత్ర' మూవీ ఒక జర్నీలో ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ, ఒక హాలిడే ట్రిప్ కోసం గోవాలో హ్యాపీ హోమ్‌ని కట్టుకొని ఇయర్లీ వన్స్ వెళ్ళటం ఇలా ఉంటుంది. మూవీయే ఆ హ్యాపీ హోమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ హ్యాపీ హోమ్‌ని సేల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ హౌస్‌తో ఉన్న మెమరీస్ అండ్ ఫాదర్‌తో ఉన్న మెమరీస్, గ్రాండ్ ఫాదర్‌తో ఉన్న మెమరీస్‌తో ఫుల్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్ చాలా ఎమోషన్ చేస్తుంది. మూవీ చాలా చాలా పోర్షన్స్‌లో మనకి కనెక్ట్ అవుతుంది. మూవీ అయిపోయాక ఒక్క 10 నిమిషాలైనా ఆ మూవీలో చూసినవి మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మనకి అలా ఒక హ్యాపీ హోమ్ ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. సో, మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ మూవీ బ్రహ్మానందం గారితోనే స్టార్ట్ అయ్యి, బ్రహ్మానందం గారితోనే ఎండ్ అవుతుంది. బాగా నవ్విచ్చేవాళ్ళే బాగా ఎమోషనల్ చేస్తాడు అంటారు. సో, అలానే బ్రహ్మానందం గారు గూడా ఎంత నవ్విస్తారో ఈ మూవీ ఎండింగ్‌లో అంతే ఎమోషనల్ చేస్తారు. సో, చెప్పా గదా! మూవీ అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ ఈ మూవీని మీరు ముందే గనుక చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకేమన్నా కనెక్ట్ అయ్యి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Do subscribe and click bell icon also.